హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బ్లౌజ్ ఫ్రంట్ ఎలా నీట్గా కుట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ రెడీ అయ్యే ముందు ఇలా ఫ్రంట్ రెడీ చేస్తారు కదా. ఈ ఫ్రంట్ రెడీ చేసినప్పుడు ఏంటంటే నీట్గా ఇవి అన్నీ చెక్ చేసుకొని ఐరన్ చేసుకొని రెడీ చేస్తే బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్ రెడీ అవుతుందన్నమాట. అది ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం ఇవి అన్నీ చెక్ చేసుకోవాలి అండి. ఈ పట్టీలు కరెక్ట్ వస్తున్నాయా లేదా, హుక్ పట్టీ కాజా పట్టీ కరెక్ట్ ఉందా లేదా, ఈ డాట్స్ అవి అన్నీ నీట్గా స్ట్రైట్గా ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని దీనికి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ షోల్డర్ అటాచ్ చేయకముందు మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ దీనికి ఎలా ఐరన్ చేసుకోవాలి అంటే, ఇది ఈ పెద్ద డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఇలా ఐరన్ చేసుకోవాలి అన్నమాట. ఫస్ట్ ఈ డాట్కి ఇక్కడి నుంచి ఇలా చేసుకోవాలి. దాని తర్వాత దీనికి ఇలా ఫోల్డ్ చేసి, ఇదిగోండి, దీనికి ఈ టూ డాట్స్కి ఇలాగా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇది చాలా మంచిగా రెడీ అవుతుందండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుందన్నమాట. ఫస్ట్ ఈ ఐరన్ నీట్గా చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టినాక కూడా చెయ్యొచ్చు, కాకపోతే ఇంత ఫినిషింగ్ అప్పుడు మనకి రాదు అన్నమాట. ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ మొత్తం కుట్టలేదు కాబట్టి ఇది ఇప్పుడే చేసి మనం హ్యాండ్స్ అవి ఎక్కిస్తే నీట్గా ఈ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలాగా చేయాలి. ఈ నెక్కి ఇలా రౌండ్ ఇలా చేసుకోవాలి. ఈ డాట్కి ఇలా నీట్గా పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి అన్నమాట. ఇలా ఐరన్ చేస్తే ఏంటంటే మొత్తం ఫినిషింగ్ లాస్ట్లో చాలా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇదిగోండి, ఈ సైడ్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి చూడండి, ఈ డాట్ మెయిన్ ఈ పెద్ద డాట్కి ఇలా పట్టి ఇలా నీట్గా ఇదిగోండి ఇలా చేయాలి ఐరన్. ఇది చేసినాక సేమ్ అటు సైడ్ అయితే ఇలా చేసినాం మనం, అలాగే దీనికి ఇలా పెట్టేసి ఈ డాట్కి ఇక్కడ క్రాస్ బెల్ట్ మీద మళ్ళీ ఇలా పోవద్దు అండి, ఐరన్ ఇక్కడే రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డాట్కి ఈ టూ డాట్స్కి ఇలా వచ్చేసేయాలి అన్నమాట. ఇది అయిపోయినాక మనకి అదిగోండి సెకండ్ ఇది వచ్చేసి నెక్ ప్లస్ ఈ సైడ్ డాట్ ఇలా లైన్గా ఇలా చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఫైనల్గా మనం బ్లౌజ్ రెడీ చేసిన తర్వాత కూడా ఐరన్ చేయాలి, కాకపోతే ఇలా ఇంత నీట్గా మనకి అప్పుడు రాదన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేస్తాయి, ఇంత కంఫర్టబుల్ ఐరన్ చేయడానికి ఉండదు దానికి, కాబట్టి ఆ ఫినిషింగ్ అనేది అంత నీట్గా కనిపించదు. లాస్ట్లో ఇది క్రాస్ బెల్ట్కి ఇలా కొట్టాలి ఐరన్. ఇదిగోండి, ఇలా చేసి రెడీ చేస్తే మనకి చాలా మంచి నీట్ లుక్ వస్తుందండి. బ్లౌజెస్కి ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇది షోల్డర్ అటాచ్ చేయకముందు చేస్తే ఐరన్. చూసినారు కదా వీడియో. ఇలాంటి చిన్న ట్రిక్స్ మీకు డైలీ మీరు చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ టైలరింగ్ సంబంధించిన వీడియోస్ యూజ్ అవుతాయంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మంచి వీడియోతో. బాయ్ బాయ్.